హలో ప్రసాద్, ఎలా ఉంది సినిమా మొత్తం మీద ఫైనల్ గా? సూపర్, మెగా ఫ్యాన్స్. నిన్న మనకు బెహ్రీన్ లో లేని ప్రెస్టేజ్ అంతా ఈ రోజు గురువారం నైట్ మొత్తం తీరిపోయింది. ఎక్సలెంట్. 500కు పైగా ఫ్యాన్స్, ఎంత ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. అయితే మూవీ గురించి చెప్పాలి, పవన్ కళ్యాణ్ బ్రదర్ చరిత్రలో లేదు మా అభిమాన హీరోకి ఇటువంటి స్టోరీ, ఇటువంటి పెట్టి తీసి ఏమి ఉన్నది. ఆ ఎలివేషన్స్, ఆ స్టోరీ, ఆ పాటలు, ఆ సాంగ్స్, ఆ యాక్టింగ్, ఒక్క నాటి కాదు. ఎవరైనా సరే, ఈవెన్ శత్రువు అయినా సరే, పవన్ కళ్యాణ్ పన్నులైనా సరే, ఒక్కసారి సినిమా చూసి మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, మీకే తెలుస్తుంది. బెహ్రెన్లో ఫస్ట్ టైం అంతమంది బాగా ఎంజాయ్ చేసే సినిమా, చాలామంది బాగా ఎంజాయ్ చేశారు. రెడ్డి ప్రసాద్ ఒక సామాన్యుడిగా సామాన్య ప్రజలకు తక్కువ రేట్లో అందించాలన్న ఒక ప్రయత్నం ఈరోజు చాలా సక్సెస్ అయింది. దీని అంతేపాటు కాకుండా అతని సొంత డబ్బులతోటి ఒక డ్రమ్స్ని పురమాయించి డ్రమ్స్తో మంచిగా చేసి మంచిగా అందరికీ సెలబ్రేషన్ చేయించాడు. అందరూ కూడా ఖుషీగా అందరూ ఎంజాయ్ చేశారు. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. ఇంకా ఎలా ఉంది మీకు? సాంగ్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ అయినా, స్టోరీ అయినా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కిరణ్ వారికి అబ్బా చేతి దండం పెట్టాలి. ఆ స్టోరీ ఏం రాశాడు కిష్ డైరెక్టరు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు 40 నిమిషాలు ఏం స్టోరీ డైరెక్షన్ చేశాడు. అబ్బాబాబు మాటలు చెప్పలేనిది. అసలు ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి చూసి చెప్పండి, గుండెలు మీద కొట్టేసుకొని. అసలు పన్నులైనా సరే అంత సూపర్ మూవీ. మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా గ్రాఫిక్స్కి చాలామంది పేర్లు పెడుతున్నారు. ఆ పేర్లు పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమాకి వచ్చే ఆదాయానికి తాను పనిచేస్తున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయడం కానీ, కౌలు రైతులకు సాయం చేయడం కానీ, అలాగే పేదవాళ్ళకి ఎంతోమందికి ఆసరాగా ఉండడం కానీ, ఇలాంటి ఎంతో కార్యక్రమాలు చేస్తూ తన సొంత ఆదాయాన్ని తన సొంత నిధుల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా, మీ సినిమాకి వచ్చి మీరు చూసే ప్రతి రూపాయి కూడా అది ప్రజలకు అందుతుంది. అది మీరు గ్రహించి ఈ పుణ్య కార్యక్రమంలో ఆయనతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని, ఆయన సినిమాలను మీరు ప్రోత్సహించాలని, ముఖ్యంగా మనకి ఎంత కావాలో అంత ఇచ్చాడు సినిమాలో, అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. మీరు ఇంకా ఎక్కువ కోరుకుంటే అది మీ దురాశ అవుతుంది. ముఖ్యంగా మనకు కావాల్సినది దక్కింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, అందులో నో డౌట్. సో ప్లస్ గ్రాఫిక్స్ అని అనకూడదు, ఎందుకంటే ఒక బాహుబలి గ్రాఫిక్స్ ఉంది, మగధీరా గ్రాఫిక్స్ ఉంది. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో గ్రాఫిక్స్ లేని మూవీ ఉండదు. ఓకే, సో గ్రాఫిక్స్ అని పెట్టి అది ఎలా చేశారు మన వాళ్ళు, మన తెలుగు డైరెక్షన్ ఎలా సృష్టించారు, ఎలా తీశారు అని అలా మనం ఆనందించాలి తప్ప ఇది గ్రాఫిక్స్ అని కాదు. సూపర్. ఫైనల్గా హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ వెరీ సక్సెస్, ఫుల్ ఎంజాయ్డ్. విల్ సీ టుమారో. బెహ్రెన్లో ఉన్న ప్రతిరోజు చూసి విల్ ఎంజాయ్ ద మూవీ. Thank you so much. Mega fans and ప్రతి ఒక్కరికి, మూవీ లవర్స్ కి జై జనసేన, జై పవన్ కళ్యాణ్ బాస్.